సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సో హైదరాబాద్లోని సిచ్యువేషన్ చూస్తే మనకు ఆల్మోస్ట్ 596 వరకు అవుట్లెట్స్ ఉన్నాయి. హైదరాబాద్లోని స్పెషల్గా మనం మానిటర్ చేస్తూ ఉన్నాము. హైదరాబాద్లోని ప్రతి అవుట్లెట్లో సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ ఉన్నారు. ప్రతి అవుట్లెట్లో పోలీస్ డిప్లాయ్మెంట్ ఉన్నది. అట్లానే రెవెన్యూకి సంబంధించి కొందరు ఆఫీసర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు మనకి అక్కడ స్టాక్స్ ప్రతి డిస్ట్రిబ్యూటర్లోని ఎట్లా ఉన్నాయి, ఈ స్టాక్స్ ఎప్పుడు డిప్లీట్ అవుతాయి అన్నది మనము ఈ కంట్రోల్ రూమ్కి చెప్తారు. ఈ కంట్రోల్ రూమ్ ఏమో ఇక్కడ ఓఎంసీస్ తోని కోఆర్డినేట్ చేసుకుని, అంటే ఐఓసిఎల్, బీపీసీఎల్ అండ్ హెచ్పిసిఎల్ కంపెనీస్తోని కోఆర్డినేట్ చేసుకుని ఎప్పటికప్పుడు స్టాక్స్ని రిప్లెనిష్ చేసే విధంగా మనము ఇది కంప్లీట్గా ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. ఇక్కడ చూసారంటే మనకి ఈవెన్ ఆల్మోస్ట్ డైలీ మనకి ట్యాంకర్స్ చూడండి, అబౌట్ 2173 ట్యాంకర్స్ ఉన్నాయి. ఈ ట్యాంకర్స్ కూడా మనకి జీపీఎస్ ఫిట్టెడ్ ఉంటాయి. ఈ ఏ డైరెక్షన్లో పోతా ఉన్నాయి, ఎప్పుడు పోతా ఉన్నాయి, లేట్ అవుతా ఉన్నది అన్నది కూడా మానిటర్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో మన ఆఫీసర్స్ కూడా ఏంటంటే ఫీల్డ్లోనే ఎప్పటికప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్టాక్ పొజిషన్ మానిటర్ చేయడం వల్ల నిన్నటి కన్నా చూస్తే ఈ రోజు వరకు చాలా మటుకు మనకి పెట్రోల్ బంక్స్ దగ్గర ఈ రద్దీ తగ్గింది. సో దీన్ని మనము కంటిన్యూస్గా సప్లై చేసుకుంటూ మనము ఈ పర్టికులర్ ఇష్యూని మనము రిజాల్వ్ చేసే విధంగా ఉన్నాము. అట్లానే మనము నెక్స్ట్ చూస్తే ఎల్పిజి. సో ఎల్పిజి చూడండి, ఇక్కడ ఎల్పిజికి సంబంధించి అగైన్ మనకి 3 డొమెస్టిక్ అండ్ కమర్షియల్కి 3 ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ, ఓఎంసీస్, ఐఓసిఎల్, బీపీసీఎల్ అండ్ హెచ్పిసిఎల్. సో ఈ మార్కెట్ షేర్ కూడా చూడండి, వీళ్ళది 41%, 36% అండ్ 23% ఉన్నది. సో ఓవరాల్గా మనకి స్టేట్లో చూస్తే డొమెస్టిక్కి సంబంధించి అబౌట్ 1.28 crores వరకు మనకి డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్స్ ఉన్నాయి. సో ఆన్ అండ్ యావరేజ్ మనకి డొమెస్టిక్ అండ్ కమర్షియల్ చూస్తే డొమెస్టిక్కి ట్రక్స్ నిన్న అబౌట్ 449 ట్రక్స్ మనం డిస్పాచ్ చేశారు. ఈ ట్రక్స్ కూడా ఎంటైర్ హైదరాబాదే కాదు, ఆల్ ఓవర్ తెలంగాణలో కూడా మూవ్మెంట్ ఉంటాయి. ఆ మూవ్మెంట్ కూడా మనం ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఎల్పిజి సప్లై పొజిషన్ ఎట్లా ఉన్నది అన్నది కూడా మానిటర్ చేస్తున్నాము. ఇక్కడ చూసారంటే టోటల్ తెలంగాణలో మనకి డొమెస్టిక్ ఏమో అబౌట్ 806 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అట్లానే 374 మనకి కమర్షియల్ సెక్టర్లో ఉన్నారు. సో ఇక్కడ మీకు డిమాండ్ అండ్ సప్లై చూస్తే ఇక్కడ బుకింగ్స్ చూడండి, బుకింగ్స్ నిన్న కొంచెం స్పైక్ ఉన్నాయి. సో యావరేజ్ బుకింగ్స్ మనం 2.2 lakhs ఉంటే నిన్న 2.81 lakhs వరకు పెరగడం జరిగింది. సో బట్ కరస్పాండింగ్గా మీరు చూస్తే ఇక్కడ డెలివరీస్ చూడండి, డెలివరీస్ మనకి యావరేజ్గా 2.15 lakh సిలిండర్స్ అవసరం ఉంటే మనకి నిన్న డెలివరీస్ 2.19 lakh వరకు డెలివరీస్ మనం చేయడం జరిగింది. అంటే మనకి ఏదైతే డిమాండ్ ఉన్నదో డిమాండ్ కన్నా ఎక్కువ సప్లై మనము చేస్తూ ఉన్నాము. సో టొరెంట్ గ్యాస్ అన్నది సంగారెడ్డి, మెదక్లోని ఎంఎన్జిఎల్ కూడా మనకి నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాలలో ఆపరేట్ చేస్తుంది. ఐఓసిఎల్ ఆల్సో ఆపరేట్స్ ఇన్ జగిత్యాల అండ్ కరీంనగర్. సో ఇక్కడ కూడా మీరు చూశారంటే మనకి పైప్ న్యాచురల్ గ్యాస్ మనకి బోత్ డొమెస్టిక్కి సప్లై చేస్తుంది. అట్ ద సేమ్ టైం పైప్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఆల్సో సప్లైడ్ టు ఇండస్ట్రీస్. సో ఇక్కడ చూశారంటే మనకి పైప్ న్యాచురల్ గ్యాస్ మనకి టోటలీ యాజ్ ఆఫ్ నౌ 1,03,000 వరకు మనకి పైప్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ వాల్యూమ్స్ చూడండి, ఈ పైప్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించి కూడా 5,584 మనకి క్యూబిక్ మీటర్స్ జనరల్లీ వాల్యూమ్ వీళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. అండ్ ఇండస్ట్రియల్ పైప్ న్యాచురల్ గ్యాస్ కూడా 2,78,400 వరకు మనము
వీళ్ళతోని సప్లై చేయిస్తూ ఉన్నాం. సో ఇక్కడ పైప్ న్యాచురల్ గ్యాస్ అండ్ సిఎన్జి కూడా అసలు మనకి కొరతే లేదు. ఇక్కడ సిఎన్జి ఏమో వెహికల్స్ చూడండి, వెహికల్స్కి సంబంధించి మనకి ఇది డేటా. సో టోటలీ సిఎన్జికి సంబంధించి తెలంగాణలో ఒక 225 స్టేషన్స్ వరకు మనకు ఉన్నది. సో యావరేజ్ సేల్స్ చూస్తే మనకి 4,21,000 ఉన్నది. అట్లానే మనకి కరెంట్ సేల్స్ అన్నది ఇప్పుడు చూస్తే 4,19,000 వరకు ఉన్నది. సో ఓవరాల్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ డైరెక్టివ్ ప్రకారం కూడా మనకి ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి అంటే పిఎన్జిని సిఎన్జిని రానున్న రోజుల్లోని ఈ వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎక్స్పాండ్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టివ్స్ ప్రకారము నిన్న మనము ఒక జియో కూడా ఇష్యూ చేశాము. ఈ జియో ప్రకారము వాళ్ళకి చాలా మటుకు లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ హ్యావ్ బీన్ గివెన్. ఈ ఇన్సెంటివ్స్ ప్రకారము వాళ్ళు రెస్టోరేషన్ ఛార్జెస్ లేకపోతే పర్మిషన్స్ అన్న కావచ్చు, ఇవన్నీ కూడా వేవ్ ఆఫ్ చేశాము. పర్మిషన్స్ కూడా 24 అవర్స్లో వాళ్ళకు వచ్చే విధంగా అండ్ ఈ పిఎన్జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్విక్గా ఎక్స్పాండ్ చేసే విధంగా ఇవన్నీ మనము ప్లాన్ చేసుకున్నాము. సో ఓవరాల్గా మనం చూస్తే బోత్ ఫర్ పెట్రోల్, డీజిల్, దెన్ సెకండ్ వన్ ఈజ్ ఎల్పిజి అండ్ థర్డ్ వన్ ఈజ్ పిఎన్జి. ఈ 3 సెక్టర్స్లోని మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసి కన్సిస్టెంట్గా ఎప్పుడు మనకి ఈ సప్లై చైన్లోని ఇబ్బంది కలగకుండా, డిస్రప్షన్స్ కలగకుండా ఓఎంసీస్తోని కోఆర్డినేట్ చేసుకుంటున్నాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కోఆర్డినేట్ చేసుకుని సప్లై అన్నది కన్సిస్టెంట్గా మనము మెయింటైన్ చేస్తూ ఉన్నాము. ఓకే, డేటా అన్నది నేను కావాలంటే నేను ఐ విల్ ఆల్సో సో యా ఇండివిజువల్గా ఏమన్నా ఉంటే దెన్ ఐ విల్ ఆన్సర్ యూ. ఓకే, దిస్ నేను ఇండివిజువల్గా అయితే యూ కెన్ కమ్, సో ఐ కెన్ ఆన్సర్ యూ సమ్ క్వశ్చన్స్.